దేవుడిచ్చిన ఆధిక్యతలను, దేవుడిచ్చిన తలాంతుల్ని, దేవుడిచ్చిన వరాలను, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను మనం దేనికి వాడుతున్నాం? ఒక్క పూట కూటి కొరకు. దేని కొరకు అమ్మేసుకుంటున్నాడు? ఇప్పుడు నాకు ఆకలి తీరాలి, ఇప్పుడు నేను హాయిగా ఉండాలి, ఇప్పుడు నా ఆకలి తీరితే చాలు, నా జీవితకాలం అంతా దేవుని ఆశీర్వాదాలు కలిగి ఉండాలి, నేను అంతకంతకి వర్ధిల్లాలని దేవుడు యాసావు పట్ల ఆలోచన కలిగి ఉంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను భూ సంబంధమైన లాభాల కొరకు అమ్మేసుకుంటున్నాడు. ఇది అదే చేస్తున్నామండి మనం. ఇలా చాలా మంది అదే చేస్తున్నాం. ఆదివారం మందిరంలో జరిగే ఆశీర్వాదాలు లోకంలో నువ్వు ఆ రోజు గడపడం ద్వారా వచ్చేవి తాత్కాలికమైనవి. ఆ పరీక్ష పాస్ అవుతావు, ఆ బంధువుల్ని సంతోషపెడతావు,